హాస్పిటల్కు వెళ్ళలేని పొజిషన్, ఎందుకంటే మా దగ్గర డబ్బులు లేక ఆ పక్క విలేజ్లో నాకు ఈ చేతి కట్టు కట్టించడం జరిగింది. ఆ కట్టు ఇన్ఫెక్షన్ అయి చేతి అనేది ఖరాబ్ కావడం జరిగింది. వ్యవసాయం ఏంటంటే నేను వ్యవసాయం చేస్తున్నా కాబట్టి వేరే వాళ్ళది ఒక 10 ఎకరాలు కౌలు తీసుకోవడం జరిగింది. తీసుకొని మంచి పంట వేయడం జరిగింది. పంట కూడా చాలా మంచి వేపుగా వచ్చింది. కానీ లాస్ట్ మూమెంట్ ఒక్క వర్షం ఉంటే పంట పండేది 20 ఎకరాలు. ఆ టైంలో వర్షం పోవడం వల్ల చాలా పంట మొత్తం ఎండిపోవడం జరిగింది. మా నాన్న బ్యాక్ సపోర్ట్ ఉండే అప్పుడు, కానీ అదే టైంలో నా బ్యాడ్ టైం ఏంటంటే అదే టైంలో మా నాన్న అనేది ఎక్స్పైర్ అవ్వడం జరిగింది. ఇటు పంట ఎండిపోవడము, అటు మా నాన్న చనిపోవడము, చాలా ఈ బాధ తట్టుకోలేక చాలాసార్లు మా మేడం చాలా బాధపడ్డాం. అలాంటి టైంలో నేను చాలా బాధపడ్డాను. కానీ మా సార్ నేనున్నా అని చెప్పేసి చాలా సపోర్ట్ ఇచ్చిండు. కానీ నేను సార్కి చాలా సపోర్ట్ చేసిన. ఏంటంటే పీడీ చేయడం, తర్వాత గ్రూప్లలో సీఏగా వర్క్ చేయడం. మార్నింగ్ 7-8 అట్లా బయలుదేరితే బైకాడ్ దగ్గర నుంచి మేము మళ్ళీ 8కు ఇంటికి వచ్చేవాళ్ళం. అయినా కూడా ఎంత వర్క్ చేసినా మేము మైనస్లలో ఉంది, కానీ మా జీవితం ప్లస్లోకి రాలేదు. మేము చేసుకుంది లవ్ మ్యారేజ్ కాబట్టి చాలామంది ఎగతాళి చేసేది అని చెప్పేసి అనుకొని మనం ఎందుకు బ్రతకడం, సూసైడ్ చేసుకుందామా అనిపించేది. కానీ మా పిల్లల కోసం మేము బ్రతకాలి, వాళ్ళను పెద్ద మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళం. అలాంటి టైం లోపల మాకు మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. మా లైఫ్కు ఒక యూటర్న్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. వెస్టేజ్ పరిచయం కావడం జరిగింది. ఒక రైతు బిడ్డగా ఉన్న నేను ఈ వెస్టర్న్కి వచ్చిన తర్వాత నా లైఫ్ అనేది చాలా చేంజ్